హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు నిహారికా టాక్స్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే టాకోస్, చికెన్ టాకోస్. దానికి చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకొని దాన్ని బటర్ఫ్లై షేప్లో కట్ చేసుకొని దాంట్లో గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, పెప్పర్, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి దాంట్లోని ఆయిల్, సాల్ట్ అన్నీ యాడ్ చేసేసుకొని ఒక 5 minutes బాగా దానికి పట్టేలా మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసిన దాన్ని ఒక 2 hours సైడ్లో పెట్టుకోవాలి. లేదు త్వరగా కావాలంటే ఒక 15 to 20 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచితే చాలు. నెక్స్ట్ స్టెప్ అవకాడో సాల్సా. దానికి కావాల్సిన మిక్సీ జార్లో అవకాడోస్ వేసేసుకొని, సిలాంత్రో, మిర్చి వేసేసుకొని దాంట్లో లెమన్ స్క్వీజ్ చేసి ఆనియన్స్ వేసేసుకొని, వైట్ ఆనియన్స్ ఉంటే వైట్ ఆనియన్స్ యూజ్ చేయడం బెస్ట్. నా దగ్గర వైట్ ఆనియన్స్ లేవు కాబట్టి నేను రెడ్ ఆనియన్స్ యూజ్ చేశాను. అండ్ కొంచెం కొత్తిమీర వేసేసి దాంట్లో సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే అవకాడో సాల్సా రెడీ. నెక్స్ట్ స్టెప్, ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో కెనోలా ఆయిల్ వేసేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ బ్రెస్ట్ పీస్ని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ 15 minutes చేసుకొని ఇంకొక సైడ్ ఒక 7 minutes అట్లా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు చేసుకొని సైడ్లో పెట్టుకోవాలి. అయితేనే కొంచెం జ్యూసీలా ఉంటుంది. దాన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో టాకోస్ వేసేసుకొని ఆ టాకోస్ కొంచెం వామ్ కాగానే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ టాకో పైన చికెన్, మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసేసుకొని మనం చేసి పెట్టుకున్న అవకాడో సాల్సా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన దానిపై చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి. రోమన్ టమాటోస్, అలాగే లెడ్యూస్ కూడా వేసుకోవాలి. లెడ్యూస్ మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ, ఇట్ డిపెండ్స్ ఆన్ అస్. నెక్స్ట్ దానిపైన చీజ్ చల్లుకోవాలి. చీజ్ చల్లుకున్న తర్వాత మెక్సికన్ క్రీమ్ అనేది దొరుకుతుంది. మెక్సికన్ క్రీమ్ వేసుకోవచ్చు. ఇఫ్ మెక్సికన్ క్రీమ్ మనకు వద్దు అనుకుంటే వద్దు, బట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని వ్రాప్ చేసేసుకొని తింటే చికెన్ టాకో రెడీ. మీకు ఇలాంటి వీడియోస్ కోసం కానీ ఇంకా రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్,